హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకోకపోవడంతో రిషబ్ పంత్ వేలంలోకి వచ్చాడు. ఐపీఎల్ కెరీర్లో పంత్ 98 మ్యాచ్ల్లో 2838 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 15 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. పంత్ హైయెస్ట్ స్కోర్ 128 పరుగులు, స్ట్రైక్ రేట్ 147.97 ఉంది. వికెట్ కీపర్గా 83 క్యాచ్లు, 11 స్టంపింగ్లు చేశాడు. పంత్ అగ్రెసివ్ బ్యాటర్గా ఉండడమే కాకుండా వికెట్ కీపింగ్ నైపుణ్యం కూడా ఉంది. సో ఈ కారణంగా ఐపీఎల్ అత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకటిగా నిలిచాడు. రిషబ్ పంత్ భారత క్రికెట్ జట్టులో ప్రతిభావంతమైన వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా ప్రసిద్ధి చెందాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రిటైన్ చేసుకోకపోవడంతో పంత్ మెగా వేలంలో పాల్గొనున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ వేలంలో 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వేలంలో 2 కోట్ల కనీస ధరగా పంత్ తన పేరును నమోదు చేసుకున్నాడు. రిషబ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉండడంతో ఈ మెగా వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది సీజన్లో పంత్ అద్భుతంగా రాణించినప్పటికీ ఢిల్లీ ఎందుకు వేలంలో విడిచిపెట్టిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఢిల్లీ మేనేజ్మెంట్తో విభేదాల కారణంగానే పంత్ బయటకు వచ్చాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. అతను ఎక్కువ డబ్బు అడిగిన కారణంగానే ఢిల్లీ విడిచిపెట్టిందని మరికొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజాగా ఇదే విషయంపై రిషబ్ పంత్ క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనకు జట్టులో ఉంచుకోకపోవడానికి డబ్బు కారణం కాదని ఖచ్చితంగా నేను చెప్పగలనని తన ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. కాగా ఐపీఎల్ 2025 సీజన్కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ సపోర్టింగ్ స్టాఫ్లో కొన్ని రకాల మార్పులు చేసింది. ఢిల్లీ తమ హెడ్ కోచ్గా రికీ పాంటింగ్ స్థానంలో హేమంగ్ బదానీని, సౌరవ్ గంగూలీ ప్లేస్లో వేణుగోపాల్ రావుని క్రికెట్ డైరెక్టర్గా నియమించింది. ఇక ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24-25 తేదీలో జెడ్డా వేదికగా జరగనుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching. Jai Hind.